ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులకు మద్దతుగా టీఎన్జీఓ ఉద్యోగులు శాంతి ర్యాలీ చేపట్టారు. నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్ నుంచి గన్ పార్క్ వరకు భారీ ర్యాలీ తీశారు. పాకిస్తాన్ తీరును ఎండగడుతూ భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో ముందుకు సాగారు. త్రివర్ణ పతాకాలను ప్రదర్శిస్తూ జాతీయ సమైక్యతను చాటారు. గన్ పార్క్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేత మారం జగదీశ్వర్, టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉగ్రవాదులను ఏరిచేయడానికి 9 చోట్ల దాడి చేసినందుకు భారత జవాన్లకు నిజంగా జేజేలు పలుకుతున్నాం. ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నాం. వాస్తవానికి ఈ దేశం ఏ దేశం మీద దండెత్తడానికి ప్రయత్నించదు. ఎన్నో రోజులు ఓపిక పట్టాం. సామాన్య యుద్ధం వల్ల సామాన్యులు నష్టపోతారని మేము ఊరుకున్నాం. కానీ ఎన్ని రోజులు 70 సంవత్సరాల వేచి చూస్తాం. భారత సైన్యానికి సపోర్ట్ ఇస్తున్నాం. యావత్తు భారతదేశం మీకు అండగా ఉంటుంది. మన ఉద్యోగులం అందరూ ఇక్కడ అండగా ఉంటుంది. ఈరోజు అందరం ఉద్యోగులం కూడా అమరవీరుల సాక్షిగా భారత ప్రధానమంత్రి మోదీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి మేమందరం కూడా సమర్థించుకుంటూ భారత సైనికులకు అండగా నిలిచి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఓపికతోని శాంతియుతంగా ఉన్నాం. కానీ పాకిస్తాన్ దేశం కుక్కబుద్ధి మానతలేదు. కాబట్టి ఖచ్చితంగా 100కు 100% 27 మంది మరి అన్యపుణ్యం ఎరగనోళ్ళని పొట్టలు పెట్టుకున్న ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతీకారం తీర్చుకున్న మా భారత సైనికులకు మేమందరం కూడా సలాం చేస్తున్నాం. ప్రధానమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా మొత్తం ఉద్యోగలోకం వారు వెంబడి ఉంటుందని, భారత సైనికులకి ఏది కావాలన్నా జగదీశ్వర గారి నాయకత్వం నిలబడి మేము సాయం సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం.